హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ ప్రణీత్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, కిరణ్ హాస్పిటల్, కర్మన్ఘాట్. ఇంకా పసిపిల్లల తల్లిదండ్రుల్లో ఉండే కామన్ డౌట్స్ ఏంటంటే, మా బేబీకి జాండీస్ ఉన్నట్లు ఉందండి, బేబీ ఎల్లోగా అనిపిస్తుంది, కళ్ళు ఎల్లోగా అనిపిస్తున్నాయి, బేబీని సన్లైట్లో చూపించవచ్చా, చూపిస్తే ఎంతసేపు చూపించాలి అని అడుగుతుంటారు. మేము ఇచ్చే ఆన్సర్, బేబీని అస్సలు సన్లైట్లో చూపించొద్దండి. దీనివల్ల బేబీలో డిహైడ్రేషన్, ఫీవర్ అండ్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు చూపించకూడదు అనేది నేను మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాండీస్ అంటే ఏమవుతుందంటే, బేబీలో బ్లడ్లో బిలిరూబిన్ ఎక్సెస్గా ప్రొడక్షన్ ఉంటుంది. ఇవి బేబీ లివర్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది కాబట్టి ఆ ఎక్సెస్ బిలిరూబిన్ ప్రొడ్యూస్ అయిన ఎక్సెస్ బిలిరూబిన్ అంతా బయటికి ఎక్స్క్రీట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది బేబీ బాడీ. సో దానివల్ల ప్రతి బేబీలో ఎంతో కొంత జాండీస్ అనేది కామన్. జాండీస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఫేస్ అండ్ ఐస్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా కింద హ్యాండ్స్ అండ్ ఫీట్ వరకు ప్రోగ్రెస్ అవుతుంది. అలానే తగ్గే కొద్దీ కూడా రిగ్రెషన్ కూడా ఇలానే రివర్స్లో స్టార్ట్ అవుతుంది. హ్యాండ్స్ అండ్ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఐస్లో నుంచి పోతుంది. సో ఈ లాస్ట్ ఐస్లో నుంచి పోవడానికి అప్ టు 3 to 4 weeks పట్టొచ్చు. అంటే ఆల్మోస్ట్ 1 month టైం వరకు మీ బేబీ కళ్ళు ఎల్లోగానే ఉండొచ్చు. సో జాండీస్కి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే, యూజువల్గా హాస్పిటల్స్లో ఫోటోథెరపీ ఇస్తాం. ఫోటోథెరపీలో ఉండే బ్లూ గ్రీన్ లైట్ వేవ్ లెంత్ 460 to 490 నానోమీటర్స్ ఉంటుంది. మీరు సన్లైట్లో చూపించే ఎండలో చూపిస్తే బేబీని, ఆ బ్లూ గ్రీన్ లైట్తో పాటు అదర్ రేస్ కూడా ఉంటాయి సన్లైట్లో, యూవీ రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్కి కూడా బేబీని ఎక్స్పోజ్ చేస్తున్నట్టు. మీరు ఆ రేడియేషన్కి బేబీని ఎక్స్పోజ్ చేస్తే బేబీలో కాంప్లికేషన్స్ వస్తాయి. ఫీవర్ అండ్ డిహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సన్ బర్న్, సన్ ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీని ఆ లైట్లో చూపించకండి. సో ఇంట్లో ఏం చేయమంటారు డాక్టర్ గారు, మరి బేబీకి లైట్ కామర్లు ఉన్నట్లు అనిపిస్తుంది, అవి తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు అని అడిగితే, బేబీకి ఫీడింగ్ ఎక్కువ ఇవ్వండి. బ్రెస్ట్ ఫీడింగ్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్, ఫార్ములా ఫీడ్ అయితే ఫార్ములా ఫీడ్. అది బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఒంట్లో ఉండే కామర్లు ఏమవుతుందంటే మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అండ్ బేబీకి అస్సలు సన్లైట్ తగలట్లేదు అని మీరు బాధపడుతున్నట్లయితే, బేబీ ఇంట్లో ఉన్నప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ ఉంటుందండి ఇంట్లో, ఇండైరెక్ట్ సన్లైట్, అది బేబీకి తగులుతూనే ఉంటుంది, అది సరిపోతుంది బేబీకి. ఎక్స్ట్రాగా మనం తీసుకెళ్ళి ఈ హార్ష్ సన్లైట్లో పెట్టడం అనవసరం. థ్యాంక్ యూ.